పాపం అనేది ఒకటి మనలో నివసిస్తూ ఉందంట. మీకేం డౌట్ రాలేదా? నాలో కూడా అది పాపం ఉందంటారా? లేకపోతే నేనేమైనా ప్రత్యేకమైన వ్యక్తిని అంటే నీకు అప్పటికప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చున్నప్పుడు నాలో పాపము లేదు అనిపిస్తుంది. కానీ ఈ పాపం అనేది ఒక వైరస్ లాంటిది. అంటే ఒక పుస్తకంలోంచి గనక చెదవచ్చి మనం గబుక్కుని పొరపాటును గనక మనం మిగతా పుస్తకాల్లో పెడితేనే 4 పురుగులో 10 పురుగులో ఉంటేనే అవి 1-2 రోజుల్లో 1,000,000 పురుగులు అయిపోతాయండి. చిన్న 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 మొత్తం వ్యాపించేసి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతాయి. అది వైరస్ లాంటిది. కోట్ల వాళ్ళది తయారైపోతాయండి. మొదలైంది చిన్నదే. యేసుప్రభువు అంటున్నాడు, నీ పాపము క్షమించబడింది. అసలు పాపం ఎక్కడి నుంచి వచ్చింది? నా పాపం క్షమించబడడం ఏంటంటే ఈ పాపం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది, ఈ పాపం రోగాలు పాలు చేసింది, ఈ పాపం నిన్ను రోడ్డెక్కించింది, ఈ పాపం నువ్వు చేయకూడని చేయడానికి చేసింది, ఈ పాపం నిన్ను అనకూడని మాట్లాడేటట్టు చేసింది, ఈ పాపం కీలకమైంది. అంటున్నాడు, ఈ పాపం నేను క్షమిస్తాను. పాపం సర్వ మానవ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడి మీద ఈ పాపం. అసలు మీకు ఏమీ తెలియకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక గదిలేసి పెంచితే మీ బాడీ మీకు చెప్తా ఉంటది, పాపం చేయరా పాపం చేయరా అదన్నరా. సహజంగా ఎవడు ఎక్కువ పాపం చేయకూడదు అని ఎక్కువ అనుకుంటారు, వాళ్ళు ఎక్కువ పాపం చేస్తారండి. తెలుసు మీకు? పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఏం చేయరు. నేను నీతిగా ఉండాలి, పాపం చేయకూడదు, నీతిగా ఉండాలి అనుకుని పాపం చేసేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అది మనలో ఏదో మూల నివసిస్తుంది.